ఓం నమో నారాయణాయ. ఈరోజు శనివారం కదా అండి. శనివారం రోజైతే పూజా వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా! ఈరోజు ఎందుకో స్వామివారికి పరమాన్నం చేసి పెట్టాలనిపించింది. ఇక అందుకోసం అనేసి ఈరోజు పరమాన్నం చేసి స్వామివారికి ఎలాగో పూజ చేసుకుంటున్నాను కదా! అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాటర్డే రోజైతే నేను మార్నింగ్ 10 లోపు అయితే పూజ చేసుకుంటానండి. లాస్ట్కి అయితే 10:30 వరకు కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా అంతకు ముందే 9 వరకు 8 వరకే కంప్లీట్ చేసుకుంటూ ఉంటారనమాట. ముందుగా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత గడపలకు కూడా పూజ చేసుకుంటాను. దేవుడి గడపకు మరియు మెయిన్ దర్వాజా గడప ఉంటుంది కదా అండి, ఈ 2 దర్వాజలకైతే పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకుంటాను. ఇక తర్వాత పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ క్లీన్ చేసుకొచ్చుకున్నాను. విమ్ సోపు పెట్టి పీతాంబరితో క్లీన్ చేసుకుంటానండి. అలా చేసుకోవడం వల్ల పూజా సామాన్లు అనేవి చాలా మిలమిలా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇక తర్వాత తడి క్లాత్తో తుడుచుకోవాలండి, అలాగే పెట్టకూడదు. పొడి క్లాత్తో తుడుచుకొని టిష్యూతో కనుక తుడుచుకున్నారనుకోండి, దానిపైన అస్సలు మరకలు ఉండవు. నెక్స్ట్ డే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి క్లాత్తో తుడుచుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ చూసారా, ప్లేట్ని కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాను. ఇక టిష్యూతో తుడిచేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. గంధంలో కొంచెం రోజ్ వాటర్ కలిపి కనుక పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే వాటర్తో కూడా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత 2 రాగి చెంబులను ఏర్పాటు చేసుకుంటానండి. ఒకటి వచ్చేసి ఈశాన్యం మూలలో పెట్టుకుంటాను, ఇంకొకటేమో అమ్మవారి ముందు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక తర్వాత ఎక్కడివక్కడ కూడా సర్దుకుంటూ ఉన్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పరమాన్నం చేశానండి. ఎందుకో అలా చేయాలనిపించింది, చేసేసాను. రేపు శ్రీరామనవమి కదా, అందరూ పూజ ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గానే చేసుకుంటానండి. మా దగ్గరలో టెంపుల్కి వెళ్ళేసి రాముల వారి కళ్యాణం అయితే చూస్తూ ఉంటానన్నమాట. ప్రతి ఇయర్ అలాగే వెళ్తూ ఉంటాము. ఇక స్వామివారికి ఇష్టమైన బెల్లం పానకం, వడపప్పు ఇవైతే నైవేద్యంగా చేసి పెడతానండి ప్రతిసారి కూడాను. ఇక మేము రామగుండంలో ఉన్నప్పుడైతే మా పక్కనే టెంపుల్ అన్నమాట, మా ఇంటి పక్కనే టెంపుల్. ఇక ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్ళం, అక్కడే అన్నదానం జరిగేది, అక్కడే తినేసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక ఇక్కడైతే గుడి కొంచెం దూరమే అండి. ఇక ఖచ్చితంగా గుడికి అయితే వెళ్ళి రాముల వారి కళ్యాణం అయితే చూస్తూ ఉంటానన్నమాట. ఇక ఇక్కడైతే అన్ని పూజ సామాన్ సర్దుకుంటూ ఉన్నాను. ఈరోజు మల్లెపూలు ఉన్నాయండి, చామంతి పూలు, గులాబీ పూలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కానీ మనం ఆయిల్ వేసిన తర్వాత వత్తులు వేసుకోవాలండి. వత్తులు కూడా ఏకవత్తి అంటే ఒక్క దూదు పోగు పెట్టుకోకూడదు, 2 పెట్టుకోవాలి. ఖచ్చితంగా 2 అయితే ఉండాలి. ఇక తర్వాత 3, 4, 5 అనేది ఇక మీ ఇష్టం. కాకపోతే కనీసం ఒక 2 వత్తులైనా పెట్టుకోవాలి. మళ్ళీ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో దీపం వెలిగించకూడదటండి. ఓన్లీ అగరవత్తుతో లేకుంటే ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత దీపపు కుందుల దగ్గర ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవి వేసుకొని నేనైతే నమస్కరించుకుంటాను. ఆ దీపపు జ్యోతిలో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. ఇక అందుకోసం అనేసి దీపాన్ని కూడా మొక్కుకొని విధంగా అయితే పూజ చేసుకుంటానండి. తర్వాత ఒక పెద్ద ధూప్ స్టిక్ కడ్డీ ఉంటుంది చూసారు, అది వెలిగిస్తాను. ఈ తర్వాత దేవుడి దగ్గర రాగి చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడరు, మన కర్పూరం బిళ్ళ ఇవన్నీ కూడా వేసుకుంటూ 3 సార్లు ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అంటూ 3 సార్లు వేసుకొని ఆ రాగి చెంబులో శుద్ధ జలం తీసుకొని ఇవన్నీ కూడా వేసుకొని పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇక తర్వాత ఫస్ట్ అయితే విఘ్నేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటాను. అవి నార్మల్గానే చదువుకుంటానండి. ఈరోజు శనివారం కదా, ఇక వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు కూడా నార్మల్గానే చదువుకొని చివరికి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటున్నప్పుడు మాత్రం ఈ విధంగా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత అమ్మవారి అష్టోత్తరము ప్లస్ అష్టకం 2 కూడా చదువుకుంటూ ఉంటాను. నేను ఏ రోజు పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత మిగతా దేవుళ్ళన్నింటికి కూడా చేసుకుంటానన్నమాట. బుధవారం రోజు మా వారు ఉన్నట్లయితే మా వారు అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు చదువుకుంటారు. నేనైతే అయ్యప్ప స్వామి అష్టోత్తరాలు ఇప్పుడు కూడా చదవలేదండి. శరణఘోషలు చదువుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇక తర్వాత కుంకుమార్చన చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు కూడా నా దగ్గర విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ముందు కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కూడా వేసుకుంటాను. తర్వాత కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా, అది మనకు పుస్తలకి
మన నుదుటిన ధరిస్తే చాలా మంచిదండి. ఆ కుంకుమ అంతా కూడా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాను. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకుంటానండి. కొబ్బరికాయ అయితే నేను శనివారం రోజు వీలైనంత వరకు ప్రతి శనివారం కొట్టుకోవడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ మా బావ ఇంట్లో లేక డ్యూటీకి వెళ్తే కొబ్బరికాయ తెచ్చే వాళ్ళు ఎవరూ లేకపోతే కనుక చూస్తాను, కానీ లేకుంటే మ్యాక్సిమం ఖచ్చితంగా శనివారం అయితే కొబ్బరికాయ కొట్టడానికే ప్రయత్నిస్తానండి. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాను, చాలా చక్కగా పగిలింది. మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఎందుకో ఇలా పరమాన్నం చేసి పెట్టాలనిపించింది స్వామివారికి. ఈ విధంగా అయితే చేస్తున్నానండి. మామూలుగా అయితే ఈ ప్రసాదంగా బెల్లం ముక్క పెడతాను, కానీ ఈరోజైతే పరమాన్నం పెట్టానన్నమాట. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా ఆడపెట్టేసి హారతించుకుంటాను. నాకు వచ్చిన చిన్న మంగళ హారతి పాటు మీతో షేర్ చేసుకుంటున్నాను. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిండు గగరముల బంగారు గాజులు ముద్దులొలకు వాదమ్ముల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసనివై కరుణ నిండగా కనుక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. హారతి పాడుకున్న తర్వాత దీపం చుట్టూ హారతి చుట్టూ నీళ్లు చిలకరించి స్వామివార్లందరికీ కూడా హారతించుకొని నా పూజనైతే ముగించుకున్నానండి. ఇదే అండి నేను డైలీ చేసుకునే పూజ. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమో నారాయణాయ.